నువ్వన్నీ అర్జు నువ్వన్నీ అర్జునుడికే నేర్పిస్తున్నావు. నాకేం నేర్పించట్లేదు నాన్న అని చెప్పి ప్రతిరోజు సాయంత్రము ఈయన ద్రోణాచార్యుడిని అడుగుతూ ఉంటాడంట అశ్వత్థామ. అర్జునుడికి నువ్వన్ని నేర్పిచ్చేస్తున్నావు. నాకన్ని నేర్పియట్లేదు. నువ్వు అర్జునుడికి ఏమి నేర్పిచ్చావో నాకవన్నీ నేర్పించాల్సిందే అని జెప్పి. అలా నువ్వు నేర్పించాలి అని అడుగుతున్నప్పుడు ఇంకా తన కొడుకు మీద పుత్ర ప్రేమతో అర్జునుడికి ఏమైతే నేర్పిస్తుంటాడో అవన్నీ అశ్వత్థామకు కూడా నేర్పిస్తుంటాడు. అలా అశ్వత్థామకు గూడా చానా అస్త్ర విద్యలొచ్చిప్పుడు. అంటే అలాంటి వ్యక్తిని నేను మనకు గూడా ఉన్నాడు. గొప్ప అస్త్ర విద్యలొచ్చినటువంటి వ్యక్తి మనకు గూడా ఉన్నాడు అని జెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఈ అశ్వత్థామ మనము చివర్లో గూడా వింటాం ఒకసారి. ఈ ముందు గూడా ఫస్ట్ భాగవతంలో కూడా చెప్పుకున్నాం. పాండవుల వంశం అంతా నాశనమైపోవడానికి ఒక అస్త్రం కూడా వేశాడు అని. ఆ అస్త్రము హ్మ్. అర్జునుడికి ద్రోణాచార్యుడు నేర్పిస్తే, నాకు నువ్వు ఆ అస్త్రం నేర్పించాల్సిందే అని జెప్పి పట్టుబడితే, ఆ పట్టుబడినప్పుడు ద్రోణాచార్యుడికి కొద్దిగా అపనమ్మకం ఉంది. ఈయనకి నేను ఈ అస్త్రం నేర్పించేంత హ్మ్. నా కొడుకు ఉన్నాడా? లేడా? అని పాపం ఆలోచిస్తా ఉంటాడు. ఇప్పుడు అశ్వత్థామ బాగా పట్టుబడేసరికి ఇంక తప్పక వేయడం వరకే నేర్పిస్తాడనమాట. ఏది ఆ అస్త్రము బ్రహ్మ శిరోనామక అనేది వేయటం వరకే నేర్పించాడు. ఈ రోజుకి ఇది చాలురా వేరే వాళ్ళొచ్చారు అని జెప్పేసి ఆయన బయటికెళ్తాడు. అంతవరకే నేర్పించిన తర్వాత ఇంకా ఆగిపోయాడు కదా! మరుసటి రోజు నేర్పిద్దాం అనుకుంటాడు ద్రోణాచార్యుడు. ఆయనకి ఇంకా అపనమ్మకమే ఉంది. నా కొడుకు ఈ అస్త్రాన్ని తట్టుకోగలడా? లేదా? అని జెప్పి. అలాంటి అతను మరుసటి రోజు అంటే వేరే గ్రంథాల్లో వేరే వాటిలో విన్నాను నేనిది. మరుసటి రోజు ఇంకా వెంటనే అశ్వత్థామకి కొద్దిగా చంచల మనస్కుడనమాట. నిర్మలంగా ఉండలేడు. అలాంటి వ్యక్తి ఏం జేశాడు వెంటనే ఆహ్ శ్రీకృష్ణుడి దగ్గరికెళ్ళేసి ఆహ్, నేను నీకు బ్రహ్మ శిరోనామకాస్త్రం హ్మ్. నేర్పిస్తాను. నువ్వు నాకు సుదర్శన చక్రాన్ని ఎలా వాడాలో నాకు నేర్పించని అడుగుతాడంట. అంటే శ్రీకృష్ణుడు అంటాడంట, "నాకెందుకు నాయనా నేనేమన్నా యుద్ధాలకెళ్ళేవాడినా? ఏమన్నా జేసేవాడినా? నాకు శిరోనామకాస్త్రం అయితే వద్దు. నువ్వు మాత్రం కావాలంటే సుదర్శన చక్రాన్ని ఎలా అయినా పోయి చేసుకో. నేను కాదనను. అదిగో సుదర్శన చక్రం మండపంలో ఉంది. పోయి సుదర్శన చక్రాన్ని నేర్చుకోపో తీసుకొని" అని చెప్పేసి అంటాడంట కృష్ణుడు. అప్పుడు అశ్వత్థామ సుదర్శన చక్రాన్ని దగ్గరికెళ్తే, సుదర్శన చక్రాన్ని ఇట్లా లేపబోతే అదసలు లేయట్లేదంట. లేయడం కాదు. అక్కడికెళ్ళగానే అగ్ని శిఖలు బయటికొస్తుంటాయంట. సుదర్శన చక్రం దగ్గరికెళ్తే చాలు నిప్పులు పైకి లేస్తున్నాయంట. ఆయనకెన్ని సార్లు ప్రయత్నం చేసినా చేతగాల. అప్పుడైనా కృష్ణుడి దగ్గరికెళ్ళి నాకిది రావటానికి కుదరట్లేదు. నేనెళ్ళగానే ఇలా జరుగుతుంది. మరి ఏంటి? ఎందుకలా జరుగుతుంది? అని గూడా అడగకుండా నామోషీగా ఫీలయ్యి కృష్ణుడికి కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడు మళ్ళీ వాళ్ళ ఇంటికి. ఈ విషయము ద్రోణాచార్యుడికి తెలిసి, వీడు ఈ అస్త్రాన్ని ఎంత తప్పుగా చేయబోతున్నాడు. నేను చెప్పిందెందుకు, వీడు చేసిందెందుకు అని జెప్పి ఆయన దాన్ని ఉపసంహరణ చెప్పకుండా మానేశాడు. ఎందుకు మానేసాడక్కడ ద్రోణాచార్యుడు అనంటే, ఆయన ఉద్దేశ్యం ఏందంటే, వీడికి ఊరికే నేను అస్త్రం ఉపయోగించేది చెప్తేనే వీడింత పని చేయబోయినాడు అందరికి చెప్పి, ఇంత గొప్ప అస్త్రాన్ని నేను వీడికి నేర్పించాను, ఉపసంహరణ గూడా చెప్పాను అంటే, వీడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ఎవరి మీదైనా గూడా వేసేస్తాడు. దాని విలువ వీడికి తెలియట్లేదు ఆ అస్త్రం విలువ. కాబట్టి నేను వీడికి చెప్పగూడదిక దీని గురించి. ఆ అస్త్రం యొక్క విలువ తెలియకుండా నేను విద్య నేర్పగూడదని కొడుక్కి ఆ విద్య నేర్పించల. కానీ ఇక్కడ మనం దుర్యోధనుడి దృష్టిలో చూసుకుంటే ఏందంటే, ఈయనకి ఆ విద్య గూడా వచ్చు గాబట్టి, మనం ఇట్లాంటి వ్యక్తిని మనం మన యొక్క బలంలో, మన సైన్యంలో ఉంచుకుంటే బాగుంటుంది. అంత గొప్పవాడు. అంటే ఇతను ఇంత చంచల మనస్కుడు అనేటువంటి అంశాన్ని దుర్యోధనుడికి అవసరం లేదు. వాళ్ళకి ఆ విద్యలొచ్చా లేదా అనేదే చూస్తున్నాడు. అక్కడ కర్ణుడికి శాపాలున్నాయి. కానీ కర్ణుడికి విద్య వచ్చా లేదా? అర్జునుడికి ధీటైనోడా కాదా? అనే చూస్తాడు. ఇక్కడ గూడా అశ్వత్థామకి అన్ని విద్యలొచ్చా లేదా? అన్నట్టే చూస్తున్నాడు. వాళ్ళ తమ్ముడిలో వికర్ణచ్చని తీసుకున్నాడు. వికర్ణుడు గురించి మనం విన్నాం. ఎప్పుడు ధర్మబద్ధుడే. కాపోతే తన సోదరుడితోటే ఉంటాడు. అధర్మ మార్గంలో సోదరుడున్నాడని తెలుసు.
కానీ ధర్మ మార్గంలోకి రమ్మని చెప్పినా ఆయన వినడు. కానీ అధర్మ మార్గంలో ఉంటూ గూడా ఆహ్, ధర్మంలోనే ఉంటూ వస్తాడు. అంటే వాళ్ళ అన్న అధర్మంలో ఉండొచ్చు గానీ, ఈయన ధర్మంలోనే ఉంటూ వస్తాడు. కానీ ఇది గూడా మనం ఏం జెప్తామంటే, గంజాయి వనంలో తులసి మొక్కుంటే, తర్వాత అది గూడా గంజాయి మొక్కలాగా అయినట్టు పాపం ఇతను గూడా యుద్ధ రంగంలో ఆయనతో పాటు ఉన్నందుకు అనుభవించవలసొచ్చింది. నెక్స్ట్ మనకి సోమిదత్తుడు గురించి చెప్తున్నాడు. సోమిదత్తుడు ఎవరు అంటే హ్మ్. ఇక్కడ మనకు కృష్ణుడు వాళ్ళ అమ్మ, నాన్న మనకొస్తారనమాట. సోమిదత్తుడు బాహ్లిక రాజు. అంటే మనం ఇప్పుడు మనం ఇప్పుడు గమనిస్తే మధ్య ఆసియాలో ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్‌లోను తీసుకున్నట్టయితే పర్షియా దేశము దగ్గర నుంచి వచ్చే ప్రాంతాన్ని మనము బాహ్లిక రాజ్యం అని అంటాం. ఆ మధ్య ఆసియాలో అప్పుడు ఇదంతా మనకు ఆహ్, ఆ ఏరియా మొత్తము మన భారతదేశంలోనే ఉన్నిందప్పుడు. ఈ దేశంలో ఉన్న ఒక రాజ్యం అది. బాహ్లిక రాజ్యం. బాహ్లిక రాజ్యానికి రాజు సోమిదత్తుడు. అయితే మనం ఇక్కడ ఒక మాట చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఆయన గురించి మనం చెప్పాలి కాబట్టి సి కృష్ణుడి వాళ్ళ అమ్మగారు దేవకికి స్వయంవరం ప్రకటించిన రోజున ఆమెకి స్వయంవరం జరుగుతున్నప్పుడు అనేక మంది స్వయంవరానికి హాజరవుతారు. కృష్ణుడి వాళ్ళ అమ్మగారికి దగ్గరికి మనం చెప్పుకుంటుంది. ఆ దేవకికి స్వయంవరానికి అనేక మంది హాజరైనప్పుడు ఈ సోమిదత్తుడు కూడా ఈమెను చేసుకోవడం కోసం స్వయంవరానికి రాబోతున్నాడు. అప్పుడు వసుదేవుడికి ఇష్టం దేవకిని చేసుకోవాలని. వాళ్ళిద్దరు మళ్ళీ తర్వాత గూడా రియల్‌గానే భార్యాభర్తలు. కానీ వసుదేవుడికి ఈమెను చేసుకోవాలని ఇష్టముంది. కానీ సోమిదత్తుడు ఇంకా అనేక మంది అక్కడికొచ్చారు. వాళ్ళందరి మీద తను యుద్ధం చేసి గెలుస్తానా లేదా? దేవకిని చేసుకుంటున్నా లేదా? అనే ఆలోచనలో ఉంటాడనమాట ఇతను. అందువలన అప్పుడేమవుతుందంటే ఈ వసుదేవుడి ఫ్రెండు నాకు ఈ సమయంలో అతని పేరు గుర్తు రావట్లేదు. సాత్యకి వాళ్ళ నాన్నగారు ఈయన యదువంశమే ఈళ్ళు గూడా. సాత్యకి వాళ్ళ నాన్నగారు ఏం జేశారంటే, ఈ సోమిదత్తుడిని అక్కడ ఓడించాడు. ఓడించి అతన్ని వెనక్కి తిప్పి పంపించాడు. ఎందుకంటే, ఈ దేవకిని వసుదేవుడు చేసుకోవాలి. స్వయంవరంలో ఆయనే గెలవాలి ఆమెని అని. ఆ విధంగా సోమిదత్తుడు ఓడిపోయి ఎళ్ళిపోతాడు. వసుదేవుడు దేవకిని స్వయంవరంలో గెలిచి వివాహం చేసుకుంటాడు. వాళ్ళు భార్యాభర్తలైతారు. ఆ తర్వాత మనము ఆహ్, ఇదంతా వినిందే. కంసుడి ద్వారా ఇదంతా జరగటం గూడా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే, ఈ సోమిదత్తుడు ఏ విధంగా అయితే కృష్ణుడి నాన్నకి ఆహ్, ఆహ్, అవతల పక్షమయ్యాడో అంటే శత్రువయిపోయినాడు. ఎందుకని ఈమెని వివాహం చేసుకునే విషయంలో వీళ్ళ మధ్య శత్రుత్వం ఏర్పడింది. ఆ శత్రుత్వం అలాగే తీసుకొనొస్తున్నాడు ఆ సోమిదత్తుడు. నన్ను ఆ రోజు జేసుకొనియలేదు, నన్ను ఆ రోజు చేసుకోనియలేదు అనేసి. అలా వస్తున్నటువంటి ఆ సోమిదత్తుడు ఆయన కొడుకు కూడా ఇప్పుడు కౌరవుల వైపు కొచ్చేసారన్నమాట. ఆ కొడుకు గురించి మొన్న ఒకరోజు మనం చెప్పుకున్నాం. భూరిశ్రవుడు ఆయన కొడుకు పేరు. ఆ కొడుకు గూడా వాళ్ళ నాన్న యొక్క కక్షని అలాగే ఆయన గూడా ప్రతీకారాన్ని ఎంటబెట్టుకొనొస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఈ క వీళ్ళ వైపు కాకుండా పాండవుల వైపు కాకుండా ఎందుకని కృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడని, కృష్ణుడు వాళ్ళ అమ్మ విషయంలో ఇదంతా జరిగింది కాబట్టి వీళ్ళిప్పుడు కౌరవుల వైపుకి వెళ్ళిపోయారు. ఆ భూరిశ్రవుడు కూడా మనకు సోమిదత్తుడు, ఆయన కొడుకు భూరిశ్రవుడు ఇద్దరు కూడా మన సైనిక బలంలో ఉన్నారు. చాలా గొప్ప పరాక్రమవంతులు అని జెప్పేసి చెప్తా ఉన్నాడనమాట. సార్ మీరేమైనా ఉంటే యాడ్ చేయండి సార్. నేను ఏమన్నా ఎక్స్‌ట్రా చెప్పానా? ఏమో అర్థం కాలేదు. ఏం ఏం లేదు. లేదు. ఏం లేదు మేడం. భీష్ముడి గురించి, కర్ణుడి గురించి, ద్రోణాచార్యుడి గురించి ఇంకా కొంచెం వివరంగా చెప్తే అందరూ వింటారు. ఆ! అదే మీరు అర్థమైంది. మళ్ళీ ఏమన్నా నేను ఎక్కువ చెప్పానేమో అనేసి ఏం చెప్పలేదండి. బాగా చెప్పారు. సార్ మీరు భీష్ముడు యాడ్ చేస్తారా సార్? నన్ను చెప్పమంటారా సార్ లేదా భీష్ముడి గురించి? ద్రోణుడి గురించి, ద్రో భీష్ముడి గురించి, కృపాచార్యుడి గురించి అందరికీ తెలిసిందే. హ్మ్. మళ్ళీ ఇప్పుడు భీష్ముడి దగ్గరికెళ్తే భీష్ముడి పుట్టుక దగ్గర నుంచి రావాలి. అవును. ద్రోణుడి దగ్గరికి వెళ్తే ఆయన ద్రౌపదుడు మళ్ళీ ఆ తగాదాలు వాడి దగ్గర నుంచి రావాలి. హ్మ్. అవన్నీ మనం ఆల్రెడీ ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాం ఇంతకుముందు. ద్రౌపది, దుష్టద్యుమ్నుడు వీళ్ళు ఎందుకు పుట్టారు అనే దగ్గర ద్రోణుడి గురించి, ద్రౌపదుడి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. భీష్ముడి గురించి అదే వెళ్తే మరి చిన్నగా మనం గంగాదేవి దగ్గర నుంచి ఆ 7 కొడుకుల దగ్గర నుంచి మళ్ళీ 8వ పుత్రుడితో ఈయన దగ్గర నుంచి అట్లా అక్కడి నుంచి మళ్ళీ సత్యవతి వీడి దగ్గర ఇక్కడ దాకా వెళ్ళి ఆయన ప్రతిజ్ఞ చేయటం ఇవన్నీ వస్తాయి. అలాగే భీష్ముడి గురించి, ద్రోణుడి గురించి, కృపాచార్యుడి గురించి అందరికి దాదాపు తెలిసిందే. ఎక్కడైనా మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు దాన్ని తీసుకుందాం.
సరేనండి, బాగా చెప్పారండి. అంటే సరే సార్, నేను చెప్పండి. వీలున్నంత వరకు ఒక 5 నిమిషాల్లో వాళ్ళ గురించి చెప్పేస్తాను. చెప్పండి. అంటే ఎట్లాగో వచ్చారు కదా, ఒక 5 మినిట్స్ లో చెప్తాను. మన ఇక్కడ నిన్న కూడా నేను ఆ సందర్భం చెప్పబోతున్నాను. గంగాదేవి విషయము. గంగాదేవి ఆ స్వర్గలోకంలో, అదే బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు ఒక మీటింగ్ పెట్టింటాడు. మీటింగ్ పెట్టింటే ఆ మీటింగ్ కి రా అందరూ అటెండ్ అవుతారు. అందులో గంగాదేవి కూడా అటెండ్ అవుతుంది. అదే సమయంలో ఆ మీటింగ్ లోకి అటెండ్ అయ్యి బ్రహ్మదేవుడు మాట్లాడుతున్న సమయంలో ఈ ఈ ఈ రాజు పేరు నాకు ఈ సమయంలో గుర్తు రావట్లేదండి. రాజు ఏం చేస్తారంటే గంగాదేవిని చూస్తాడు. ఎందుకు ఆ టైంలో ఆమె కూడా చూస్తుంది. ఆళ్ళిద్దరి మధ్య కొద్దిగా శంతనుడు మోహం అనేది కలుగుతుంది. శంతన శంతనుడు మహారాజు. తర్వాత కాదు, కాదు. ఓకే 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 శంతనుడు వాళ్ళ నాన్నగారు ప్రతాప బాసుడో ఏదో పేరు సార్. ప్రతాప బాసుడు అని ఏదో వస్తుంది. ప్రతాప్ అనేది మాత్రం ఉంది. అతను గంగాదేవి ఆయన ఇద్దరు మోహం లోకెళ్ళిపోతారు. అది బ్రహ్మదేవుడు గమనించి, "ఏంది మీరు చేసే పని? నేను చేసే మీటింగ్ ఏంటి? నేను చెప్పే విషయాలేంటి? మీరు చూసేదేంది? ఇదేమన్నా పద్ధతా? దేవలోకంలో ఉన్నాం, ఇలాంటివి ఉండొచ్చా మనకు? మీరు భూలోకంలో పుట్టుదురు గాక" అనేసి ఆయన శపిస్తాడు. పాపం గంగాదేవి బాధపడుతుంది. నా వలన ఇంత గొప్ప రాజు, అతను చాలా గొప్ప రాజు, చాలా మంచి రాజు. నా వలన ఇతన్ని ఇబ్బంది పెట్టానే అని. ఈమె అతనేమో అయ్యో! నా వలన గంగాదేవికి శాపం వచ్చిందే. నేను సైలెంట్‌గా ఆమె వైపు చూడకపోయినా బాగుండేది అని అతను ఇద్దరు అనుకున్నారు. సరే ఆమె ఆ బాధతోటి సరే భూలోకంలోకి వెళ్ళిపోమన్నాడు కదా, ఇలా వస్తూ ఉన్నారు. ఇదే సమయంలో కంటిన్యూషన్‌కి మనం మళ్ళీ ఇదే సమయంలో వీళ్ళు ఇలా భూలోకంలోకి వస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ఏమైందంటే వశిష్ఠ మహాముని దగ్గర ఆహ్, కామధేనువు ఉంది. కామధేనువు ఉంటే అక్కడ దేవలోకంలోనే వశిష్ఠుడి దగ్గర కామధేనువు ఉంది. కామధేనువు ఎప్పుడు మనకు అక్షయ పాత్రలాగా ఎప్పుడు ఎవరికి ఏమి కావాలంటే అవన్నీ ఇస్తున్నటువంటిది కామధేనువు. అష్టవసువులని దేవలోకంలోనే 8 మంది ఉంటారు వసువులు. వాళ్ళు దేవలోకంలో వాళ్ళకి ఎవరెవరికి ఏమేమి అవసరాలుంటాయో ఆ అవసరాలన్నిటిని వీళ్ళు చెప్పగానే అవన్నీ తీరుస్తూ ఉన్నటువంటి వ్యక్తులు. అందుకని వీళ్ళని 8 మందిని అష్టవసువులు అంటారు. వీళ్ళందరూ వాళ్ళ భార్యలతో చక్కగా ఆనందంగా గడుపుతుంటారు. ఓ రోజు వాళ్ళు విహరిస్తా ఉంటారు. విహరిస్తా ఉంటే ఈ వశిష్ఠ మహాముని ఆశ్రమం దగ్గరికొచ్చేసరికి కామధేనువుని వాళ్ళు చూస్తారు. అందంగా బాగా కనిపిస్తుంది కామధేనువు. కామధేనువు కనిపిస్తా ఉంది. ఈ కామధేనువుని మనం తీసుకెళ్దామంటే, అయ్యో! తీసుకోపోకూడదు. ఆయన లేడు. మహా వశిష్ఠ ముని లేరు. లేనప్పుడు మనం తప్పు చేయడం కరెక్ట్ కాదు. అందుకని మనం వెళ్ళిపోదాం. ఆయనొచ్చినాక మళ్ళా అడుగుదాము అంటుంది. అప్పుడు అందులో ఉన్నటువంటి 8వ అష్టవసువు భార్య ఏమంటదంటే, "నా యొక్క ఫ్రెండ్‌కి ఆరోగ్యం బాగలేదు. ఈ కామధేనువుని తీసుకొని పోయి, ఈ కామధేనువుని మనం ఇలా స్పర్శన చేస్తే మనకు ఆరోగ్యం బాగవుతుంది నా ఫ్రెండ్‌కి. అందుకని ఈ కామధేనువు ఆయన ఉంటే ఇవ్వడు. మనమే తీసుకెళ్దాము" అని పట్టుబడుతుందామె. ఆమె పట్టుబడేసరికి ఈ అష్టవసువు ఏం చేశాడంటే, మిగతా 7 మందికి కూడా చెప్పి, "ఇదిగో నా భార్య పోరు పడలేకపోతున్నాను. కాబట్టి ఖచ్చితంగా మనము ఈ కామధేనువుని తీసుకొనెళ్ళాల్సిందే" అని జెప్పేసి వశిష్ఠ మహాముని లేకుండా చూసి ఆ కామధేనువుని వీళ్ళు తీసుకెళ్ళిపోయారు. అలా వీళ్ళు తీసుకెళ్ళిపోయిన తర్వాత వశిష్ఠ మహాముని వచ్చి చూసి, "అయ్యో! ఇంత పని జేశారా? ఇదేదన్నా దేవలోకంలో చేయాల్సిన పనేనా? ఈ దేవలోకంలో అలా చెయ్యకూడదు కదా! భూలోకంలోనే అలా దొంగిలించుకునే పద్ధతుంటది కానీ, ఈ దేవలోకంలో ఉండదు. వాళ్ళు ఏ పనైతే చేశారో అది ఎక్కడైతే ఉందో ఆ పద్ధతి ఆ ప్రాంతంలో వాళ్ళు పుట్టుదురు గాక" అని శపిస్తాడాయన. వీళ్ళందరూ భయపడిపోయి మళ్ళా వచ్చి, "మేము తప్పు చేశామయ్యా, క్షమించయ్యా" అని అడిగినప్పుడు, సరే ఇలా దొంగిలించే బుద్ధి మన దేవలోకంలో ఎక్కడ ఎవరికీ లేదు. మీరు ఈ పని చేశారు కాబట్టి మీరు భూలోకంలో పుడతారు. అయితే మీరు ఆహ్ తప్పు ఒప్పుకున్నారు కాబట్టి, మీరు ఓన్లీ సహాయం మాత్రం జేశారు గాబట్టి, మీ 7 మంది మాత్రం పుట్టిన వెంటనే చనిపోయి తిరిగొచ్చేస్తారు. ఈ ఎనిమిదవ అతను వల్లనే ఇదంతా జరిగింది కాబట్టి, ఎనిమిదవ వ్యక్తి అనతను భూలోకంలోనే పుట్టి, అక్కడే ఈ బాధలన్నీ అనుభవించి, అక్కడే మంచి పరాక్రమవంతుడిగా గూడా ఉంటాడు. అన్నీ చూస్తాడు. అన్నీ చూసిన తర్వాత చివరికి వస్తాడు. అతను మాత్రం చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే అని జెప్పి, అతనికి శిక్ష ఉంచుతాడు. మిగతా 7 మందికి మాత్రం ప్రాయపవేశం ఏంటంటే, ఉపసంహరణగా మీరు పుట్టిన వెంటనే చనిపోయి వచ్చేస్తారని చెప్పేస్తాడు. ఇంగ వీళ్ళు అష్టవసువులు గూడా భూలోకానికి పోయి పుట్టడానికెళ్తుంటారు.
ఈ గంగాదేవి ఈళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. అప్పుడు గంగాదేవిని వాళ్ళు చూస్తారు. "అమ్మ ఎక్కడికెళ్తున్నావు?" అంటే, "ఇట్లా భూలోకంలో నాకిలా శాపమొచ్చింది. నేను భూలోకంలో వెళ్తున్నాను. అక్కడ నేను ఉండాలి" అంటే, "అయితే మేము గూడా భూలోకంలోనే కే వెళ్తున్నామమ్మా. మమ్మల్ని మీ గర్భంలో ధరించండి. మమ్మల్ని పుట్టిన వెంటనే ఇలా వేసేయండమ్మా. మమ్మల్ని చంపేసేయండి వెంటనే. మేము ఆ భూలోకంలో ఉండలేము. మాకైతే వరముంది. మేము పుట్టిన వెంటనే చనిపోవాలని. మీరు మాత్రమే మాకు ఆ అవకాశం ఇయ్యగలరు. ఇంగ మిగతాళ్ళందరికి మేమైతే మళ్ళా కథ చెప్పాలి. మీకు చెప్పాం కాబట్టి మీరు మాకు అవకాశం ఇయ్యండి" అని ఆమె కాడ వీళ్ళు తీసుకుంటారనమాట. ఆమెతోటి. ఆహ్, నేను మీకు చెప్పిన పని నేను చేస్తానని చెప్తుంది. ఆమె భూలోకంలోకొస్తుంది. ఈమె ఇప్పుడు ఎవరైతే పైన మనం చెప్పుకున్నామో, ఆ వ్యక్తి ఇక్కడ తపస్సు చేసుకుంటా ఉంటాడు. తిరుగుతా ఉంటాడు. భూలోకంలో అతను కూడా జన్మించాడు. అతను ఉన్నాడు. అతను అడవిలో ఉన్నప్పుడు ఆయన ఈమెకి గంగాదేవికి అతనికి తెలుసు. ఎందుకంటే ఆమె చూసింది కాబట్టి. వెంటనే పోయి ఏం చేసింది, నిన్న మీకదే చెప్పినాను నేను. వెంటనే పోయి ఏం చేసిందంటే డైరెక్ట్‌గా పోయి ఆయన కుడి తొడ మీద పోయి కూర్చుంది. అసలు ఏం మాట్లాడలేదు. ఏం పలకరించలేదు. ఏం పలకరీయకుండా ఇతనే కదా! ఇంకా ఏముంది ఇతన్ని వివాహం చేసుకొని అతన్ని యొక్క మోహాన్ని తీర్చేస్తే సరిపోతుంది అనేసి డైరెక్ట్‌గా పోయి ఆయనను పలకరీయకుండా, తన వైపన్నా చూడనీయకుండా, ఏం చేయకుండా ఆయన కూర్చొని ఏదో ఆలోచన చేస్తా ఉంటే ఆయన కుడి తొడ మీద పోయి కూర్చుంది. ఆయన చూసేసి "ఏందమ్మా నువ్వెవరు? ఏంటి?" అంటే ఆయనకు విషయం చెప్పింది. ఇదిగో నేనని గుర్తు చేస్తుంది. "ఓహ్! సరే కానీ అమ్మా నువ్వు ఏం చేశావు?" అంటే "కుడి తోట మీదొచ్చి కూర్చున్నావు. మామూలుగా కూర్చోవాల్సింది ఎడమ తొడ మీద అయితేనే భార్య రూపంలోకైతే. నువ్వొచ్చి కుడి తొడ మీద కూర్చున్నావు. నువ్వు నాకు కూతురివన్నా అవ్వాలి, కోడలివన్నా అవ్వాలి. ఇప్పుడు నిన్ను నేను ఆ దృష్టితో చూసాను కాబట్టి నువ్వు నాకు కూతురివి కాలేవు. కాబట్టి కోడలివి అవుతావు. కోడలివి అవ్వాలంటే ఇప్పుడు నాకు కుమారుడు కలగాలి. నా కుమారుడికే నిన్నివ్వగలను. నువ్వు నన్నే చేసుకోవాలని వచ్చావు. నా అంశ నాకు పుట్టిన కుమారుడైన నా వంశేనే కాబట్టి, నా కుమారుడితో నువ్వు వివాహం చేసుకొని కోడలుగా రావాల్సిందే తప్ప, నేను నిన్ను భార్యగా స్వీకరించలేను. నువ్వు వచ్చిన వెంటనే ఇలా కూర్చున్నావు తల్లి. కాబట్టి కొంతకాలం వెయిట్ చెయి. నాకింకా పిల్లలు కలగలేదు. నా పిల్లలు కలిగినాక నాకు ఆహ్, నా బాబు పెద్దోడయ్యాక నేను నిన్ను కోడలుగా ఖచ్చితంగా స్వీకరిస్తానమ్మా అని జెప్పేసి ఆమెకు చెప్తాడు. గంగాదేవి ఇంగ అక్కడే ఉండిపోతుంది. ఆయన మళ్ళా వివాహం చేసుకుంటాడు. చాలా సంవత్సరాలకి పాపం ఆయనకి శంతనుడు పుడతాడు. ఎన్నో సంవత్సరాలకి సంతానం కలుగుతుంది. శంతనుడు పుడతాడు. శంతనుడు కొద్దిగా పెద్దవాడయ్యాక అప్పుడు చెప్తాడు, "నాన్న పలానా ఏరియాలో ఆ గంగా తీరంలోకెళ్ళినట్లయితే నీకు ఒక మంచి అందమైనటువంటి కన్య కనిపిస్తుంది. నువ్వు ఆమెను వివాహం చేసుకో. నేను ఆమెకు మాట ఇచ్చాను. నువ్వు చేసుకుంటావు" అని చెప్పేసి చెప్తాడన్నమాట. అలాగా శంతనుడు ఈయన గంగా తీరానికెళ్ళటము, ఆ గంగాదేవి ఆయనకు కనిపించటము, ఆ వివాహంకి ఒప్పుకుంటాడు. అయితే ఆమె షరతు బెడుతుంది. ఏమనంటే, "నేను ఏ పని జేసినా నువ్వేమి తప్పు పట్టకూడదు" అని. సరే ఆ రోజు మోహావేశంలో ఆమెను చేసుకోవాలా, ఆమె నాకు దక్కితే చాలు, నా భార్యగా ఉంటే చాలు అనే దాంట్లో ఆయన ఏం పట్టించుకోకుండా ఎన్ని షరతులున్నాయో పర్లేదు నేను నిన్ను చేసుకుంటానని చేసేసుకున్నాడు. తర్వాత ఇంగ ఆమె వాళ్ళకిచ్చిన వరం ప్రకారము పుట్టిన వాళ్ళని పుట్టినట్టు 7 మందిని నీళ్ళలో వేసింది. వాళ్ళలా చనిపోయి మళ్ళీ స్వర్గలోకంలోకెళ్ళిపోయారు. ఎనిమిదో బిడ్డని వేయడానికి లేదు. కానీ ఎనిమిదో బిడ్డని వేస్తదేమో అని భయమేసి, ఈ శంతనుడు బిడ్డ మీద ప్రేమతోటి ఇంకా అడ్డగించేసాడామెని. గంగని. అప్పుడు గంగ ఏమంటుందంటే, నేను నా మీద ప్రేమ పోయింది. నీకు బిడ్డ మీద ప్రేమ వచ్చింది. ఇంక నేను ఉండను. నువ్వు నన్ను కాదన్నావు. నువ్వెప్పుడైతే నాకు అడ్డం చెప్పావో నేనప్పుడు వెళ్ళిపోతానని చెప్పాను. కానీ ఇప్పుడు ఈ బిడ్డని నీకైతే ఇవ్వను. నేను తీసుకెళ్ళి నా బిడ్డకన్ని నేర్పించి తీసుకొస్తాను అని ఆ మొత్తం అష్టవసుల కథంతా ఆయనకి చెప్తుంది ఆ విషయం. చెప్పి ఈయనను తీసుకెళ్ళి వశిష్ఠ ముని దగ్గర, పరశురాముడి దగ్గర విద్యలన్నీ నేర్పించి మళ్ళీ తీసుకొచ్చి ఒక రోజున ఈయనకి శంతన మహారాజుకి అప్పజెప్పి ఎళ్ళిపోతుంది. ఈ ఇక్కడ ఈయన భీష్ముడికి చాలా కాలం భార్య లేకపోవడము, ఓ రోజు అడవిలోకొచ్చినప్పుడు ఈయనకి సత్యవతి కనిపిస్తుంది. ఆ సత్యవతికి అంతకుముందే ఆమె బెస్త వాళ్ళకి దొరికిన కూతురు. ఆమె కూడా ఆళ్ళ కూతురు కాదు. వాళ్ళకి ఒక మహారాజు బిడ్డలు వాళ్ళు గూడా. కాకపోతే ఆయనకి అక్కడ వాళ్ళ దగ్గర పెరుగుతూ ఉంటదామె. ఆమె బెస్త కన్య కాబట్టి ఎప్పుడు చూసినా చేపల వాసనతో అట్లా ఉంటారు. ఎప్పుడు ఆమె ఏం చేస్తుందంటే నది దగ్గరికి ఎవరైనా అటు ఇటు దాటడానికి ఎవరైనా వస్తే వాళ్ళని ఆ పడవ మీద అటు ఇటు తీసుకొస్తా ఉంటది. ఈ శంతనుడి కంటే ముందు కొద్దిగా కొన్ని సంవత్సరాల ముందు తీసుకుంటే, పరాశర మహర్షి అనే అతను ఇలాగే నది దాటడానికి వస్తాడు.
వచ్చినప్పుడు ఆమెను చూస్తాడు. ఆమె మీద ఇష్టపడతాడు ఆయన. ఆమెని తన దివ్య దృష్టితో ఆమె ఎవరి కూతురు అనేది గమనిస్తాడు. ఆ విషయం చెప్పి, "నీ మీద నాకు ఇలా మోహం కలిగిందమ్మా. అంటే నేను ఇలా అపవిత్రమైపోతాను. అంటే నిన్ను అపవిత్రం కాకుండానే నేను చేస్తాను. ఇది నీకు భవిష్యత్తులో నీకు జరగవలసినటువంటి కార్యం ఒకటుంది. అందుకే నాకు ఈరోజు ఇలా జరిగింది. నీ మీద మోహం కలిగింది" అని చెప్పి ఆయన ఆమెతో ఉండి ఆమెకి వ్యాస మహర్షిని కుమారుడిగా ఇచ్చి వెళ్ళిపోతాడు పరాశర మహర్షి. ఆమెకి అప్పుడు వ్యాసుడు అనే కుమారుడు కలిగాడు. వేదవ్యాసుడు అని చెప్తాం మనము. వేదవ్యాసుడు కూడా మహావిష్ణువు అవతారమే. ఆ వేదవ్యాసుడు పుట్టినాక వెంటనే అడుగుతాడు, "అమ్మ, నీకు అవసరమైన సమయంలో నన్ను పిలువు, నేనొస్తాను. నేను వెళ్ళిపోతున్నాను తపోవనాలకి, నేను తపస్సు చేసుకుంటాను" అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. అలా సత్యవతి తనకి ముందుగానే ఒక కుమారుడిని కలిగి ఉండింటుంది. అయితే ఆ విషయం ఈయనకేమి తెలియదు. శంతన మహారాజు ఆమెని చూస్తాడు. ఇట్లాగే అందమైన రూపం ఇచ్చింటాడు పరాశర మహర్షి. ఏమనంటే ఆమెకింక ఏ వాసన రాకుండా చేస్తాడు ఆమె శరీరం మీద. అంటే బెస్తకన్య కదా! మ ఆమె ఈ స్మెల్లొచ్చేది. ఇప్పుడు ఆయనేం చేసిపోయాడు పరాశర మహర్షి, ఆమెకి మంచి సుగంధమైనటువంటి వాసన ఆమె శరీరం నుండి వచ్చేటట్టుగా చేసిపోయాడు. అది శంతనుడు చూస్తాడు. ఆమెని ఇష్టపడతాడు. దానికి ఆళ్ళు కాదంటారు. నెక్స్ట్ భీష్ముడిని అడుగుతాడు. భీష్ముడికి విషయం తెలుస్తుంది. భీష్ముడెళ్ళి దాశరాజు అంటే సత్యవతి వాళ్ళ నాన్నని వెళ్లి అడుగుతాడు. "నువ్వు రేపు రాజ్యానికి నువ్వొస్తే మా అమ్మాయినివ్వడానికి నేను ఒప్పుకోను" అంటాడాయన. లేదు, నా కూతురు కొడుకే రావాలంటాడు. దానికి ఈయన ఒప్పుకుంటాడు. "నువ్వు ఒప్పుకుంటే పర్లేదు. కానీ రేపు మళ్ళీ నీ యొక్క సంతానమే వాళ్ళని అడ్డగిస్తే ఎలాగా" అనంటే, "నా సంతానం అడ్డగిస్తదని మీరనుకుంటే నేను వివాహమే చేసుకోనని" ఆ రోజు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయనని భీష్మ అంటారు. అలా భీష్ముడికి చేసి వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నకి అది సత్యవతిని తెచ్చి వివాహం చేసినందువలన శంతనుడు ఆయనకి, "నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకు మరణం వస్తుంది నాన్న. నువ్వు అడగకుండా నీకు ఏ మరణం రాదు. నీ దగ్గరికి ఇంకొకడొచ్చి ఎవరు కూడా నిన్ను చంపరు. నీకుగా నువ్వు చావును తీసుకోవాల్సిందే" అని చెప్పేసి ఆయన వరం ఇవ్వడం జరుగుతుంది. అలా భీష్ముడు 240 సంవత్సరాలు, ఇప్పుడు ఈ యుద్ధం జరిగే సమయానికి ఆయనకు 240 సంవత్సరాలని చెప్పడం జరుగుతుందనమాట. చాలా గొప్ప యుద్ధ వీరుడు. యుద్ధ రంగంలో ఆయనున్నాడంటే ఇంక అవసరమే లేదు ఇంకొకరు. ఎందుకంటే ఆయన పరశురాముడి దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. వశిష్ఠ మహాముని దగ్గర వేదాలన్నీ నేర్చుకొని వచ్చినటువంటి వ్యక్తి. అన్ని విషయాలు ఆయనకు తెలుసు. అంత గొప్ప వ్యక్తిని దుర్యోధనుడు గుర్తించలేకపోయాడనమాట. అంటే ఈయన ఉంటే చాలు, ఇంగ మనకి యుద్ధ రంగంలో వేరే వాళ్ళ అవసరం అనేది ఆయన గుర్తించట్లేదు. అంత గొప్ప వ్యక్తి ఈయన. ఇక్కడ ఇంక కర్ణుడు చెప్పండి సార్. ఇక్కడ మనకి అసలు భీష్ముడికి ఆ పేరెందుకు వచ్చింది అనేది కూడా భీష్ముడికి ఆయన అసలు పేరు అక్కడి నుంచి భీష్ముడికి అసలు పేరు దేవదత్తుడు. దేవదత్తుడు. ఆ! అసలు పేరు దేవదత్తుడు. ఈ ప్రతిజ్ఞ, నేను పెళ్లి చేసుకోను అనేటువంటి ప్రతిజ్ఞ, భీష్మమైన ప్రతిజ్ఞ, దాన్ని చాలా గొప్ప ప్రతిజ్ఞ అనమాట. అది చేయటం వలన ఆయనకి భీష్ముడు అని పేరు వచ్చింది. ఆ ప్రతిజ్ఞ చేసి భీషణ ప్రతిజ్ఞ చేశాడు అని. భీషణమైన ప్రతిజ్ఞ, భీషణం అంటే భయంకరం, చాలా నాకు తెలుసు కదా. దాన్ని అట్లాంటి ప్రతిజ్ఞ చేసి నేను పెళ్లి చేసుకోను, నేను వీళ్ళకి అడ్డం రాను అనేటువంటి, జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతాను అని చెప్పి చేసుకున్న ప్రతిజ్ఞ వల్ల ఆయనకి భీష్ముడు అని పేరు వచ్చింది. అసలు పేరు దేవదత్తుడు. ఆయనకి జన్మనామం దేవదత్తుడు. గంగాదేవి కుమారుడు కాబట్టి గాంగేయుడు అని కూడా అంటారు. అది మామూలుగా. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే భీష్ముడు. అప్పటి నుంచి ఆయన భీష్ముడి పేరుతోనే చాలామంది అవుతాడు. ఇప్పుడు కూడా మనకు వాడుక భాషలో ఎవరైనా మాట్లాడేటప్పుడు భీష్మ ప్రతిజ్ఞ, భీష్మ శపథము అలా చెప్తారు. ఈ భీష్మ ప్రతిజ్ఞతో పాటు ఇంకొకటి ఉంటుంది చాణక్య శపథం అని, రెండు కూడా దగ్గర అలాంటివి. చాణక్య శపథము, ఈయనేమో పెళ్లి చేసుకోడు. చాణక్య శపథము, భీష్మ ప్రతిజ్ఞ అన్నమాట. సరే, ఆ విధంగా భీష్ముడు చాలా గొప్పవాడు. కానీ దుర్యోధనుడు ఆయన గొప్పతనం మీద నమ్మకం లేకపోతుంది. ఎందుకంటే ముసలోడు, ఏం చేస్తాడో ఏమో, అవతల మనవళ్ళ మీద ప్రేమ ఎక్కువ. అంతే. పాండవుల మీద భీష్ముడికి ఎక్కువ ప్రేమ కాబట్టి సరిగా నన్ను సపోర్ట్ చేయడు, అందుకని ఒక భయం ఆయనకు ఉంటుంది అన్నమాట. ఉంది. చెప్పండి. నెక్స్ట్ కర్ణుడి గురించి మనం తీసుకుంటే, నిన్న మనము నారద మహాముని ఎలా అయితే
ఋషుల దగ్గర అది సేవ చేస్తే వాళ్ళు ఎట్లయితే ఆయనకు ఇచ్చారు వరము, అలాగే ఇక్కడ కుంతీదేవి కుంతి భోజుడి దగ్గర, కుంతీదేవి వచ్చి ఆ శ్రీకృష్ణుడు వాళ్ళ మేనత్తని, వాళ్ళ నాన్న చెల్లెలు, వసుదేవుడి చెల్లెలు. అలా వాళ్ళ తాత పేరు శూరసేనుడు. ఆ శూరసేనుడికి వాళ్ళ శూరసేనుడికి మేనత్త కొడుకైన కుంతి భోజుడికి పిల్లలు లేరు. ఇద్దరు ఫ్రెండ్స్ కూడా. నాకు పిల్లలు లేరురా, ఒకరు నీరా అంటే ఈ కుంతిని వాళ్ళ ఫ్రెండ్ కి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్ అనొచ్చు, మేనత్త కొడుకు అయ్యి ఉండొచ్చు. ఆయన పేరు కుంతి భోజుడు. అసలు కుంతి వాళ్ళ సొంత తండ్రి పేరు శూరసేనుడు. అయితే ఈ కుంతికి అసలు పేరు పృథ. ఈమెని ఆయనకి దత్తత చేసేసాడు కాబట్టి ఆయన పేరు మీదుగా కుంతి అనే పేరు వచ్చేసింది. ఈమె చిన్న వయసులో ఉన్నప్పుడే 10 ఏళ్ల లోపు ఉన్నప్పుడే ఆమెకి వాళ్ళ కుంతి భోజుడి దగ్గరికి దుర్వాస మహాముని వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటాడు. కొన్ని ఆ, రోజులు వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అప్పుడు ఈమె ఆయనకి సేవ ఈ చేస్తాడు. కుంతి భోజుడికి భయమేస్తది. వామ్మో! ఈయనకి నేనెక్కడ చేయగలను? ఈయనను చూస్తే చాలా కోపం. దుర్వాస మహాముని మహావిష్ణువుని, శివుడిని వాళ్ళందరి దగ్గరికెళ్ళొచ్చిన వ్యక్తి ఆయనే. మనము తెలుసు ఆయనకు మూడో కన్ను గూడా ఉంటుంది. మహావిష్ణువు తన్నించుకున్నాక ఆయన మూడో కన్నుని ఒత్తేసాడని చెప్తా ఉంటారు. అలాంటి వ్యక్తి కోపము ఏం చేసినా వంకబెడతాడు. మనము ఆయన అడిగింది ఇచ్చామా? ఈ విధంగా ఇవ్వలేదు అంటాడు. లేపోతే ఇంకో రకంగా అంటాడు. అలాంటి కోపధారి అయినటువంటి వ్యక్తి శాపం గూడా ఈజీగా ఇచ్చేస్తాడు. అలాంటి వ్యక్తి నా దగ్గరకొచ్చాడు. ఈయనకి సేవ చేయాలంటే ఎవరితో చేపిచ్చగలను అని భయమేసి కుంతికి చెప్తాడు. అమ్మా ఆయన చాలా కోపిష్టి. ఇలా ఉంటాడు. ఇలా జాగ్రత్తగా నువ్వు ఆయనకి సేవలు చెయ్యమ్మా. నువ్వైతే తప్ప ఇంకెవరు చేయలేరు అని చెప్పేసి కుంతికి చెప్పడంతో కుంతి కొంత ఆధ్యాత్మిక పరమైనటువంటి భావనలో ఓ పెరుగుతూ వస్తుంది కాబట్టి ఆమె ఆయనకి సేవ చేస్తా ఉంటది. ఆయన అన్ని రోజులు చేసిన తర్వాత తిరిగి వెళ్ళే రోజున మొత్తం అయిపోయిన తర్వాత, "అమ్మ నువ్వు నాకు చాలా చక్కగా సేవ చేశావు. నీకు చేతనైనంత వరకు నేను అడిగిన ప్రతిదీ నువ్వు నాకు అందించావు. ఏది కాదనకుండా సమయానికి నేను అడిగిన సమయానికల్లా నువ్వు అన్ని నాకు అందించగలిగావు. నీ యొక్క భక్తికి, నీ సేవకి నేను మెచ్చాను తల్లి. నీకేమైనా వరం కావాలేమో కోరుకో" అని అడుగుతాడు. ఆమంటుంది, "నాకు ఏ వరము వద్దండి. మీలాంటి వాళ్ళకి నేను సేవ చేసుకున్నాను. అది చాలు నాకంటుంది." ఆమెకి వరం కోరుకునేది కూడా ఆమెకు తెలియదు. చిన్న వయసు కాబట్టి. "లేదమ్మా నీకు భవిష్యత్తులో నీకు ఉపయోగపడతది. అందుకోసం నేను మీకు వరం ఇస్తున్నాను. ఈ వరం ద్వారా అని మంత్రం చెప్తాడాయన. ఈ మంత్రం ద్వారా నీవు ఎవరిని కోరుకుంటే వాళ్ళ నుండి నీకు సంతానం కలుగుతుంది తల్లి అని చెప్పి ఈ కుంతీదేవికి ఆ దుర్వాస మహాముని ఈ వరం ఇవ్వడం జరుగుతుంది. ఆమె చిన్న వయసుగా ఉన్నప్పుడు ఆ వరాన్నేమి పాడు చేయలేదు. కొంత యుక్త వయసొచ్చిన తర్వాత ఆమె మంచినీళ్ళు తీసుకురావడానికి అక్కడికి నీటి దగ్గరికి గంగా నది తీరానికి వెళ్ళటము. అక్కడ సూర్యుడు ఆమెకు చాలా అందంగా పైకి వస్తున్న సూర్యుడిని చూడటము. ఆ సూర్యుడిని చూడగానే లేలేత కిరణాలతో సూర్యుడు రెడ్డిష్‌లో పైకి వస్తూ ఉంటే అందమైనటువంటి సూర్యుడిని చూసినాక ఆమెకి ఆ టైంలో ఆ మోహం కలిగిందనమాట. ఓహ్! ఇంత అందంగా ఉన్నాడా, మోహం అంటే ఏమో కామము లేతే వాళ్ళదేదో ఉండాలని కాదండి. కోరిక కలగడాన్ని మోహం అని అంటాం మనం. ఆమె ఏం చేసింది, ఆ సూర్యుడిని ఇంత అందంగా ఉన్నాడే, ఇంత అందమైన కొడుకు నాకుంటే బాగుంటదే అనే భావనలో చూసింది గానీ అది ఇంకో రకమైనది కాదు. ఆమె అలా చూసిన వెంటనే చూసి ఇంత అందంగా ఉన్నాడు కదా! సరే మంత్రం చూద్దాము. నాకింత అందమైన కొడుకు, ఇంత వ్యక్తి ఏమన్నా పుడతాడా లేదా? చెప్పాడు కదా ఆ మహాముని అని జెప్పేసి ఆమె ఆ మంత్రాన్ని ఆడ జపిస్తది. ఆమెకి ఆ సూర్యుడు ప్రత్యక్షమవుతాడు. ఆమెకు భయమేస్తది పాపం. ఏం జేయాలో అర్థం గాదు. "నువ్వు పిలిచావు నేనియ్యాల్సిందే" అంటాడాయన. "అయ్యో! నాకు పెళ్లి గాలేదు. నేనిలా ఉన్నాను. ఇలా తీసుకుంటే ఎట్లాగా" అంటే, "నీకు ఇది కాగల కార్యం ఒకటుంది. ఆ కార్యం కోసమే నువ్వు ఇలా అడిగావు నన్ను. కాబట్టి నువ్వు అడిగావు కాబట్టి నేను ఖచ్చితంగా ఇచ్చిపోవాల్సిందే. నీకేమి వ్రతభంగం కాదమ్మా. దీనికి నేను ఇచ్చెళ్తున్నానని" జెప్పి ఇచ్చెళ్తాడాయన. ఈమె 9 నెలలు బిడ్డను మోసిన తర్వాత గంగా తీరానికొచ్చి ఆ బిడ్డని అందులో పెట్టి కవచకుండలాలతో పుడతాడు కర్ణుడు. పేరు పెట్టింది ఆమె. కర్ణుడని పేరు ఆమె పెట్టింది. కవచకుండలాలతో ఉన్నాడు కాబట్టి గంగా తీరాన కుండలాలంటే పెట్టె చెవి పోగులు, బాడీ హ్మ్. కవచం హ్మ్. సహజంగా. గంగా తీరాన పెట్టె వస్తా ఉంటే, ఆ పెట్టెలో పెట్టి పాపం బాధపడుతూ వదులుతుంది. నేను చేసిన తప్పిది. నేనిప్పుడు కోరకుండా ఉండాల్సింది. కానీ మంత్రం పని చేస్తుందా లేదా అని నేను ఈ ఈ పని చేశాను అని. ఇంక ఆయన అలా వెళ్తూ వెళ్తూ ఆహ్,
రథాలని తయారు చేసేటువంటి వాళ్ళు, రథసారథి అయినటువంటి వ్యక్తి దగ్గరికి అది వాళ్ళు అక్కడ ఉంటారు. ఆ నీటి దగ్గరే ఉంటుంటారు. అక్కడ వాళ్ళకి ఆ నదిలో కొట్టుకొచ్చేదాన్ని వాళ్ళు చూస్తారు. ఇది వాళ్ళకి సంతానం లేరు. ఆళ్ళ భార్య పేరు రాధ. ఈయన రథసారథి, ఈయన పేరు రాధేయుడు అనుకుంటాను. ఈయన రాధేయుడు కర్ణుడికి కర్ణుడి పేరు. కర్ణుడికి వాళ్ళ ఆ పేరు. వాళ్ళ నాన్నగారి పేరు ఏదో ఉంది సార్. వాళ్ళ అమ్మ పేరు రాధ. అవును, ఆమె పేరు రాధా. పెంచుకున్న ఆమె పేరు. వాళ్ళకి అతి చూసి మనకి బిడ్డలు అతిరథుడండి. అవునవును. అతిరథుడు. అవునవును. అతిరథుడు. అతిరథుడు. అలా కాశీరథుడు. అతిరథుడు. కాశీ అతిరథుడా? ఓకే. అతిరథుడు. ఓకే. అలా వాళ్ళకి కర్ణుడు ఉండడము, కర్ణుడిని పెంచి పెద్ద చేసుకొని ఆళ్ళ ద్వారా ఆయనకి రాధేయుడు అని పేరు కూడా వస్తుంది. ఈయనకి కర్ణుడు అని పేరు ఇంకా తెలియదు. రాధేయుడుగానే పెరిగి పెద్దవాడవుతాడు. ఇంకా మనము తెలిసిందే అర్జునుడు అవి శస్త్రాలని మొత్తాన్ని పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో మధ్యలో వచ్చేసి నేను అలా చేయగలను అని చెప్పేసి ఆ మధ్యలో వచ్చి జాయిన్ అవుతాడు. అప్పుడు నువ్వు ఏ రాజు కుమారుడివి, ఏ రాజ్యం అని చెప్పి అడిగినప్పుడు ఈయనకి రాజ్యం లేదు అని తెలిసి రాజుగా నాకు ఉండి నాకు తోడుగా ఉంటే అర్జునుడి మీద రేపు ఎప్పుడైనా మనకు ఏదైనా యుద్ధం వచ్చినా లేదా ఇంకా అర్జునుడికి ధీటుగా నిలబడే వ్యక్తి మన వైపు కూడా ఒకడు ఉండాలి అని వెంటనే అంతమందిలో ఆ మీటింగ్ జరుగుతూ ఉన్న సమయంలోనే, ఆ పోటీలు జరుగుతున్న సమయంలోనే ఈ దుర్యోధనుడు ఏం చేస్తాడంటే వెంటనే ఆయనకి నేను అంగరాజ్యాన్ని ఇస్తున్నాను, ఇంక రాజు అయిపోతాడు కదా, ఇక రాజు పోట్లాడొచ్చా, ఇప్పుడు రాజుగా పోటీ చేసి అర్జునుడి మీద పోటీ పడొచ్చా అని అంటారనమాట. అప్పుడు అంగరాజుగా చేసేస్తాడు. చేసినాక మళ్ళీ పోటీ నిర్వహించొచ్చా అని అంటే అప్పుడు ఇక్కడ పోటీ అంటే కొంతసేపు చేస్తుంటారు ముందుగానే. ఇలా పోటీ చేయడానికి లేదండి, అతను ఎవరో తెలుసుకోకుండా రాజుగా అయినంత మాత్రాన ఈ పోటీలోను కొనసాగించడానికి వీలు లేదని చెప్పి పోటీని ఆపేస్తాడు. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు ఇద్దరు కూడా పోటీని ఆపేస్తారు వాళ్ళిద్దరి మధ్య. ఆ విధంగా ఆయన ఇక్కడికి వస్తాడు. అంగరాజు అయ్యాడు గాని ఈ రోజు అంగరాజ్యానికి వెళ్లి పాలన చేసినట్టుగా మనకి ఎక్కడ కనిపించదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా హస్తినాపురంలో దుర్యోధనుడితోనే ఉన్నాడు గాని రాజ్యానికెళ్లి రాజ్య ప్రజలను పాలన చేసినట్టుగా మనకి ఎక్కడ కనిపించదనమాట. అతను చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర రాధ దగ్గర పెరిగినప్పుడే పరశురాముడి దగ్గర ఇంకా అనేక మంది దగ్గర విద్యలు నేర్చుకోవడానికి వెళ్ళింటాడు. ఎవ్వరు ఒప్పుకోరు. లాస్ట్‌కి పరశురాముడి దగ్గర విద్య నేర్చుకోవడానికి ఎళ్తాడు. పరశురాముడి దగ్గర వెళ్ళినప్పుడు పరశురాముడు వెళ్ళిన వెంటనే అడుగుతాడు. ఎవరైనా ఆ కాలంలో ఏంటంటే మీ గోత్రం ఏంటి అని ఖచ్చితంగా అడుగుతారంట. మీ గోత్రం ఏంటి? మీరు ఎవరు అనేసి. ఈయన ఏం చేస్తాడంటే అందరూ ఈయనను వ్యతిరేకించారు. శిష్యరికంలోకి తీసుకోలేదు. శిష్యుడిగా తీసుకోలేదు అని చెప్పి పరశురామునికి నాది భార్గవ వంశంలో పుట్టినవాడిని అని చెప్తాడనమాట. పరశురాముడి వాళ్ళ తాత భృగు మహర్షి వాళ్ళ వంశం అది భార్గవ వంశం. అంటే ఇప్పుడు మనం పరశురాముడిని కూడా భార్గవ రాముడు అంటాం. వాళ్ళ యొక్క పూర్వీకుల పేరు మీదుగా. మీ వంశంలోనే పుట్టినవాడిని మీ గోత్రం అన్నట్టుగా చెప్తాడు. పరశురాముడు మనం మామూలుగా చెప్పుకుంటే అవతారాలలో అది కూడా శ్రీకృష్ణుడు లేదా మహావిష్ణువు యొక్క అవతారాల్లో అది కూడా ఒక అవతారమే. ఆయనకి తెలుసు ఈయన ఎవరో గూడా. కానీ శిష్యుడు వచ్చి విద్య అడిగాడో చెప్పాలి. కానీ గోత్రం చెప్పలేదు అనేది ఈయనకు తెలుసు. సరే ఏదో ఒక రోజు బయటపడతాడు అని జెప్పి ఆయనైతే అన్ని విద్యలు నేర్పిచ్చాడు. ఆ మనసులో ఈయన తప్పు చెప్పాడే, అబద్ధం చెప్పాడే అనేది పెట్టుకోకుండా అన్ని విద్యలు నేర్పిచ్చాడు. మనమందరం తెలిసిందే, ఒకరోజు వేటకెళ్తే ఆయన నిద్రిస్తుంటే కర్ణుడి ఒడిలో పురుగు కుట్టడము, ఆ పురుగు ద్వారా రక్తమంతా రావడం, ఆ తడికి పరశురాముడు తడి అయ్యి పరశురాముడు లేచి అప్పుడు కూడా గద్దిచ్చి అడిగినా కూడా చెప్పడు. చివరికి కోపంతో అసలు నువ్వెవరు, నిజం చెప్తావా లేదా అని గట్టిగా అడిగినప్పుడు అప్పుడు నేను పలానా రాధమ్మ కొడుకుని, నా పేరు రాధేయుడు. నేను ఇలా మీ కాడ విద్యలు నేర్చుకోవడం కోసం వచ్చాను. నాకిలా అనేక మంది నన్ను వ్యతిరేకించారు. విద్య నేర్పించలేదు. అందుకని నేను మీ గోత్రం చెప్తే మీరు నన్ను విద్య నేర్పిస్తారని నేను మీ దగ్గరకొచ్చానంటే, అప్పుడు ఆయన లాస్ట్‌లో చెప్తాడనమాట. ఇన్ని సార్లు నేను అడిగినా నువ్వు చెప్పలేదు. న్ నీ ఈ చివర్లో నువ్వు ఈ విధంగా చెప్పావు. నీకు అవసరమైనప్పుడు, నీ ప్రాణానికి వచ్చినప్పుడు, ప్రాణం మీదికొచ్చినప్పుడు, నీకు అత్యవసరమైన సమయంలో, నీకు ఏ విద్యలు నేను నేర్పించిన ఏ విద్య నీకు గుర్తుండదు అని జెప్పేసి ఆయన శాపం ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మనం ఇంకొక కథ గూడా తెలిసుంటది. భూదేవి దగ్గర. నెయ్యి కింద పడిపోయిందని వెళ్ళేటప్పుడు ఒక పాప నెయ్యి తీసుకొస్తూ ఉంటది. ఈయన వెళ్తూ ఉంటాడు నగర వీధులలో. పాప నెయ్యి తీసుకొస్తున్న పాప ఈయన ద రథానికి తగిలి ఆ నెయ్యి కింద పడుతుంది. ఆ పాప ముందే సవతి తల్లి ఆమెకి సవతి తల్లి ఉంది ఆ పాపకి. ఈ
పడిపోయిన నెయ్యే నాకు కావాలి. మా ఇంటికి పోతే మా పిన్ని ఒప్పుకోదు. నాకు ఇదే కావాలంటే, అమ్మ నీకు ఇంతటికి సమానమైంది ఎంతైనా తెచ్చిస్తాను తల్లి అంటాడు కర్ణుడు. నాకు లేదు. నాకు ఇదే కావాలి. మా అమ్మ ఒప్పుకోదు. నన్ను ఇబ్బంది పెడతది అని చెప్తే, సరే ఆ మాట చెప్పిందా అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఇంకా అమ్మాయి ఒప్పుకోవట్లేదని ఆ భూమిలో పడినటువంటి నెయ్యిని పిండి అలాగే ఇవ్వబోతాడనమాట. అప్పుడు భూదేవి శాపం ఇస్తుంది. ఎందుకనంటే మాకు భూమికి ఇచ్చిన తర్వాత అది మళ్ళీ తీసుకోకూడదు. భూమి ఇచ్చిన దానిని మళ్ళీ నువ్వు ఈ విధంగా పిండి మళ్ళా ఇస్తున్నావు అంటే, నువ్వు ఏ విధంగా అయితే ఇలా చేసావు, భూమిలో పడిన దాన్ని తీయాలని చూస్తున్నావో, అలాగే నువ్వు యుద్ధరంగంలో నీ యొక్క రథము భూమిలో కుంగిపోతుంది. అది ఇంక తిరిగి పైకి లెగవదు అని చెప్పేసి ఆమె అక్కడ శాపం ఇస్తుంది. ఇలా ఆయనకి రకరకాల శాపాలనేవి ఉన్నాయి. ఆ శాపాలని ఇక్కడ వీళ్ళకి ఎవరికీ తెలియవు కాబట్టి, దుర్యోధనుడికి ఆ శాపాల గురించి తెలియదు కాబట్టి, ఆయనేమో కర్ణుడు చానా గొప్పవాడు. నాకు అన్ని సహాయాలు చేస్తాడు. అర్జునుడితో ధీటుగా యుద్ధం చేయగలుగుతాడు అని చెప్పేసి ఆయన భావించి కర్ణుడిని యుద్ధరంగంలోకి ముఖ్యమైనటువంటి వ్యక్తులలో తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళిద్దరిని తీసుకున్న వెంటనే ద్రోణాచార్యుడిని, భీష్ముడిని గురించి చెప్పిన పక్కనే ఈయన గురించి చెప్తున్నాడనమాట. అన్ని బాగా చెప్పారండి. ఎన్ని తరాలకు వెళ్ళిందో చూడండి ఒక ప్రశ్న. అది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఇంకోటి చూడాల్సింది ఈ శ్లోకంలో, ముందు ద్రోణాచార్యుని చెప్తాడు నువ్వు గొప్పవాడివి అని చెప్పి, తర్వాత భీష్ముడు, తర్వాత కర్ణుడు, తర్వాత కృపాచార్యుడు, ఇట్లా వరుస లైన్లో వస్తారు. భీష్ముడు అప్పటికి సర్వసైన్యాధిపతి కౌరవులకి. సర్వసైన్యాధిపతి అయినప్పుడు మరి అందరికంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళే కదా సైన్యాధిపతి అవుతారు. కానీ ఇక్కడ చెప్పటంలో రెండు, ఆయన ఎదురుగుండా నీకంటే భీష్ముడు గొప్పవాడు అని చెప్పి ద్రోణుడికి చెప్పలేడు. రెండోది ఈయన గురువు, భీష్ముడు తాత. సో గురువుని ముందు పెట్టడంలో తప్పు లేదు అని చెప్పని మళ్ళీ ద్రోణుడిని నువ్వు అంతటి గొప్పవాడు లేడు, నువ్వు భీష్ముడు అని చెప్పి ద్రోణుడిని ముందు చెప్తాడు ఈ శ్లోకంలో. అట్లా వాళ్ళందరినీ వీరులందరినీ పరిచయం చేసుకుని వస్తాడనమాట. సో ఇవాళకి ఐ థింక్ 6:45 అయింది. ఇక్కడ ఆపేద్దామా? ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కాకుండా ఇక్కడ ఉన్న సైనికులందరూ కూడా నా కోసం ప్రాణాలను దారపోసి అయినా సరే యుద్ధం చేస్తారు, ప్రాణభయం లేకుండా. విజయమో వీర స్వర్గమో అన్న లెవెల్లోనే పోట్లాడతారు. కానీ నేను చచ్చిపోతానేమో అని చెప్పి ఎవరు వెనక్కి పరిగెట్టరు. ఈ బలాబలాలు అన్నిట్లో కూడా మనము పాండవుల కంటే ఎక్కువగా ఉన్నాము, మన వీరులు ఎక్కువ మంది ఉన్నారు, మన సైన్యం ఎక్కువ మంది ఉంది, ఎంతమంది ఉన్నారు, మన పాండవుల సైన్యం కంటే మనం ఎక్కువ ఉన్నాము, కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం యుద్ధంలో గెలిచి తీరుతాము అని చెప్పి ఈ శ్లోకంలో ఆయన దుర్యోధనుడి యొక్క మానసిక స్థితిని వాళ్ళు విశ్లేషిస్తారనమాట. ఎందుకంటే భగవద్గీత ఈజ్ ది బెస్ట్ మేనేజ్మెంట్ గైడ్. ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా, మనం ఇప్పుడు ఎన్ని పుస్తకాలు చదివాం, ఎన్ని పుస్తకాల్లో కూడా భగవద్గీత రిఫరెన్స్ రాకుండా ఒక్క బుక్ రాలా, ఒక్క బుక్ మనం చదవాలా. అందుకని పెద్ద పెద్ద మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ కూడా వాళ్ళు చెప్పేటప్పుడు భగవద్గీతనే రిఫర్ చేస్తారు చాలా వరకు. అందుకని భగవద్గీతను చదవటంలో మనం అర్థము తాత్పర్యమే కాకుండా సమకాలీన పరిస్థితులు, మనం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్కి దాన్ని తీసుకొని వచ్చి పోల్చుకోవాలి. పోల్చుకున్నప్పుడే మన నిజ జీవితంలో ఈ భగవద్గీత ఏ విధంగా మనకు తెలియకుండానే మమేకం అయిపోయింది అనేది మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పింది 9వ సార్, 9వ శ్లోకం. అవును, ఓకే. నేను అక్కడ దాకా వెళ్ళలేదండి. అంటే 9వ శ్లోకంలో మీరు చెప్పింది మొత్తం ఉంది. అంటే ఇంతమంది సైనికులందరూ నా కోసం వచ్చారు, నానా రకాల ఆయుధాలు తీసుకొచ్చి నా కోసం యుద్ధంలో నిలబడి ఉన్నారు. వాళ్ళ జీవితాలను కూడా నా కోసమే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్తారు. అన్యేచ బహవాహ
శూర మదర్తే త్యక్త జీవితాః అది 9 వరకే. అవును. ఇప్పుడు మీరు నానా భవాన్ భీష్మచ కర్మచ అక్కడి నుంచి అన్యేచ ఆ, బహవ శూర మదర్దే తక్త జీవిత నానా శస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద. సర్వ అది విషయాలు. ఈ రెండు కలిపి వచ్చినాయి నాకు దాంట్లో. ఉమ్. ఈ ఈ రెండు ఈ ఈ ఈ బు- దీంతో ఈ ఈ బుక్ ఉంది కదా, దీంట్లో ఓకే. రాసి ఆ, ఆ రెండు దా- శ్లోకాలు 8, 9 కలిపి ఈ ఉమ్. తాత్పర్యం. ఇంకా మీకు ఇంకేమైనా అనిపిస్తే చెప్పండి. మేము చెప్పిందే కాదు, మేమేదో కొద్దిగా చూస్తా ఉన్నాం. మీరు కూడా విన్నయి ఎక్కడైనా అదే అదే ఉండింటాయి కదా. అందుకే కదా ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు నేను మధ్యలో ఎక్కడ ఉమ్. ఎందుకు వస్తుంది భవాని గారు అలాగే ధనలక్ష్మి చాలా బాగా గారు. చెప్పారండి. ఇందులో కూడా అలాగే ఉన్నాయి. మీరు చెప్పినవి అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. ఉమ్, కృపాచార్య గురించి, సోమదత్తుని గురించి అన్ని కూడా అంతేనండి. ప్రభావతి, మనోదర్ గారు, లలిత గారు, ఆవిడ రమాదేవి గారు గీత చదువుతున్నట్టున్నారు, పాపం నేర్చుకుంటున్నట్టున్నారు. ఉహుం. రమాదేవి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మధ్యలో చాలా మిస్ అయ్యారు మీరు. అవును సార్, ఈ మంత్ అయిన తర్వాత రెగ్యులర్ గా అసలు నేను ఇంకా మార్నింగ్ 5:30కి ఏ అవును, క్లాస్ మీరు కి ఏదో జాయిన్ కానీ ఇదే క్లాస్ వేరే వింటాం క్లాస్కి సార్. వెళ్తున్నా అన్నారు కదా. ఈ 6 o'clock ఏమో పాజిటివ్ థింకింగ్ క్లాస్ ఉంది ఒకటి, లా ఆఫ్ అట్రాక్షన్. 7 o'clock ఏమో భగవద్గీత ఉంది ఫ్రీ గురుకుల్లో. ఇప్పుడు అదే ఉమ్. ఇప్పుడు అసలు మన హాఫ్ అన్ అవర్ కి ఏం జాయిన్ కావాలని చెప్పి జాయిన్ అవ్వట్లేదు సార్. మధ్యలో కట్ అయితే బాగుండదని నా మనసు కనిపించింది, అందుకని జాయిన్ అవ్వలేదు. పర్వాలేదు. భగవద్గీత మీరు నేర్చుకుంటున్నారు నాకు ఐడియా ఉంది, అందుకనే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను అనమాట. ఉమ్. మీ ఇన్పుట్స్ కూడా ఏమైనా ఉన్నాయా? ఉమ్. మీరేమైనా యాడ్ చేస్తారేమో అని ఇప్పుడు చెప్పే దాంట్లో అది మీకు అక్కడ ఇంకా ఏమైనా ఎక్స్ట్రా చెప్పింటారేమో అవి చెప్తారు అని. అంటే ఇప్పుడు సార్ చెప్పేది ఏంటి కదా అంటే భగవద్గీత క్లాసు ఆ ఇలా చెప్పట్లేదు, ఆ వేరే రకంగా చెప్తున్నారు. అంటే ఇంతమంది గురూజీలు, అంటే నేను ఫోన్ లో విన్న పరిపూర్ణానందే గాని, సుందర చైతన్యనే గాని, నేను వీళ్ళ భగవద్గీత విన్నాను. కానీ ఈ స్టైల్లో చెప్పట్లేదు. ఇప్పుడు చెప్పే సార్ వేరే దాంట్లో వేరే రకంగా చెప్తున్నారు. ఒకటి వీడియో పెడతాను, మరి గ్రూప్ లో పెట్టనా, వింటారా ఒకసారి? పర్వాలేదు. ఓకే, సరే. నేను ఒక్కసారి అది 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 మొత్తం టోటల్ గా సారు ఇప్పుడు 1 మంత్ చెప్పిన వీడియోస్ అనేది రికార్డ్ చేసి ఈ ఫ్రీ గురుకుల్లో పెట్టారు. ఒక్క వీడియో పెడతాను మీకు. ఫ్రీ గురుకుల్లో ఏంది కదా అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మొత్తం వీడియోస్ వినొచ్చు. అసలు సార్ అసలు ఎక్సలెంట్ గా చెప్పినారు భగవద్గీత. అంటే సైంటిఫిక్ గా చెప్పినారు, ప్రాక్టికల్ గా చెప్పినారు. బాగుంది చెప్పే విధానం. నేను అసలు ఈ టైప్ ఆఫ్ భగవద్గీత అసలు నేను ఎప్పుడు వినలేదు. ఫస్ట్ టైం వినడము బాగుంది. అంటే అది ప్రతిదీ భగవద్గీత జీవితంలోకి అనేది అన్వయించి ఎవరికి వాళ్ళు చెప్తారు వాళ్ళ సార్. అంటే ఇంట్లో ఇట్లా అన్వయించి శ్లోకాలు చెప్తారు. తాత్పర్యం కాకుండా మొత్తం నిజ జీవితంలో ఆ, భగవద్గీతను అన్వయించి అసలు చెప్తున్నారు. సార్ అనేది అసలు శ్లోకం అనేది చదవలేదు. చదవకుండానే ఆ ఏంది భక్తి యోగము, కర్మయోగము, జ్ఞాన యోగం గురించి మొత్తము చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఆ తర్వాత అంటే మనము ఏమంటారు, ఉండంగానే ముక్తిలో ఉండాలి అంటే మనం ఇప్పుడు ఎలా ఏ దారిన వెళ్ళాలి, అంటే ఏం చేస్తే మనకు అది 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 మనకి అది ప్రాప్తం అవుతుంది అనేది చాలా బాగా చెప్పినారు. అంటే ఈశా యోగ క్రియ చేయమన్నారు. తర్వాత మన అది పరమహంస యోగానంద ఆది యోగి అదేదో ఒకటి ఉంది, పెద్ద బుక్ ఉంది మేడం, అది చదివినాను. అది వీడియోస్ విన్నాను ఫోన్లో, నేను యూట్యూబ్లోనే వీడియో విన్నాను. అది కూడా పెడతాను. మీరు ఆ ఒక బుక్ ఒక పెడతాను, ఆ వీడియో బుక్ పెట్టండి. చదవమంటున్నారు. అదే ఆ బుక్ రమాదేవి గారు చదవమంటున్నారు, అందరినీ ఆ బుక్ చదవమంటున్నారు. ఆ బుక్ ఏంది కదా అంటే యూట్యూబ్ లో మొత్తం టోటల్ ఆడియో ఉంది సార్, అది విన్నాను నేను. అదే మీరు బాగుంది సార్ అది. ఒక వీడియో పెట్టండి, అది చూద్దాము. ఉమ్, బాగుంటే ఓకే. మళ్ళీ మనం రెండోది కూడా పెట్టు. సరే వినండి సార్, ఒక్క వీడియో పెడితే దాంతో పాటు యా లైన్ గా అన్ని వీడియోస్ వస్తాయి. ఓకే ఒక్కటి ఫ్రీ గురుకుల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. ఓకే. చేసుకుంటే చాలు, సారీ మొత్తం టోటల్ వీడియోస్ 1 మంత్ వీడియోస్ అన్ని వినొచ్చు. అసలు ఒక్క రోజు విన్న వీడియోను అసలు నేను ఆ రోజు అయితే ఒక 2-3 సార్లు వింటే అది అంటే లాస్ట్ మంత్ విన్నాను, మంచిగా అర్థమైంది. కానీ ఈ మంత్ వింటే ఇంకా అర్థమవుతుంది. ఇంకా అదే అంటే అదే మనకి 1, 2 సార్లు 3 సార్లు వింటూ వెళ్తే అర్థం ఇంకా ఎక్కువ అంటే చాలా పెరుగుతుంది. రకాలుగా అర్థమవుతుంది కదా సార్, మనం వింటున్నా కొద్ది ఇంకా. అవును. ఉమ్, ఉమ్.
సార్ పెడతాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే, వాడికి ఆపేద్దాం. ఇందులో సార్, ఇందులో ఒక మాట సార్, ఇందులో ఏమైందంటే ఇప్పుడు నేను మీతో ఒకసారి అన్నాను మా కాలేజీలో ఒకసారి ఉన్నారని. చెప్పారు వాళ్ళు మీరు. వాళ్ళు ఏం చెప్తారంటే భగవద్గీత ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే చెప్తున్నామో అలా చెప్పట్లేదు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు ఈయన, రకరకాల పేర్లు చెప్పి వీళ్ళందరూ మనకు ఉన్నారని చెప్తున్నాం కదా. అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే ఇవన్నీ మన శరీరంలో ఉన్న అవయవాల పేర్లు చెప్పినట్టుగా చెప్తూ ఉంటారు. అంటే యుద్ధం జరుగుతుంది మనలోనే, మనలో ఉన్న మంచికి మనలో ఉన్న చెడుకి యుద్ధం జరుగుతుంది. ఈ చెడుకి మంచికి జరిగే యుద్ధంలో మనం ఏ ఆయుధాలను సిద్ధం చేసుకున్నాం, మన వైపు ఎవరెవరు ఉన్నారు, అటువైపు ఎవరెవరు ఉన్నారు, అంటే మన మనసులో మంచి వైపు ఎవరెవరం వస్తాము, చెడు వైపు ఎవరెవరం వస్తాము, అట్లా మనలో మనము యుద్ధం చేసుకుంటూ ఈ యుద్ధంలో విజయం ఎలా సాధించుకోవాలో, మనం సత్యం వైపు ఎలా ఉండాలి అని ఇప్పుడు మా కాలేజీలో సార్ అయితే ఓన్లీ ఇవేమి చెప్పరు. అంటే అక్కడున్న జరుగుతున్న విషయాన్ని చెప్పకుండా మన మనసుకి మన శరీరానికి మనలో మనల్ని జయించడం కోసము ఈ భగవద్గీతని ఎలా అన్వయించుకోవచ్చు అనేది వాళ్ళు చెప్తారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్టైల్ చెప్తారు. వాళ్ళ వాళ్ళ పద్ధతిలో దీన్ని ఉమ్, భగవద్గీత ఎట్లాంటిదంటే మట్టి ముత్త లాంటిది. ఎవరి విధంగా కావాలంటే ఆ విధంగా తయారు చేసుకుంటారు. ఉమ్, అది నేను ఎందుకు ఆపమన్నానంటే ఆయన ఆ దీంట్లోకి తీసుకెళ్ళిపోతే మనది మామూలుగా మనకు తెలిసిన భగవద్గీతను కంటిన్యూ చేయటం కష్టం అని చెప్పి అది ఆపమన్నాను. ఉమ్. అదే సార్, అందుకనే ఇంక నేను ఇవ్వలేదు. అది అంటే వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు. మనం ఏంటంటే మన ఉద్దేశం ఏంటంటే అసలు భగవద్గీతలో ఆయన ఏం చెప్పాడని మనం తెలుసుకోవడం కోసం మనం చదువుతున్నాం. అది అంటే ఉన్న తెలుసుకుంటూ విషయం, మనకి అసలు విషయం. మనకున్న ఇన్ని పుస్తకాలు చదివే నాలెడ్జ్ మీద మనం దాన్ని మనకి ఎలా అడాప్ట్ చేసుకుంటాం అనే దానికోసం మనం దీన్ని చూస్తున్నాము. తర్వాత ఒక స్టేజ్ తర్వాత మనం ఆయన్ని ఒక స్టేజ్ తర్వాత మనం ఆయన అడుగుతాం. చెప్పండి మన ఇప్పుడు వద్దు, ఇప్పుడు చాలా ఎర్లీ స్టేజ్ ఇది మనకి. అవును, కొంచెం మనకి దీని గురించి కొంత కొంచెం నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత మనము అప్పుడు ఈ పోలికని ఇంకెక్కడెక్కడ చేయొచ్చు అనే దానికి తీసుకెళ్దాం. మీరు కూడా ధనలక్ష్మి గారు, భవానీ గారు, మనోహర్ గారు, మీరు కూడా ఒకసారి ఇంకేమైనా ఉన్నా చెప్తుండండి నెక్స్ట్ వీక్ లోనైనా కానీ. ఈ మధ్యలో మళ్ళీ యాడ్ చేసేటప్పుడు మీరు ఎక్కడైనా వినింటారు కదా, విన్నవి కొత్తగా అనిపించినవి, అంటే మేము చెప్పినవి కాకుండా అందరము ఒకరి దగ్గరే వినాం కాబట్టి ఒక్కొక్కరం ఒక్కొక్క రకంగా వినింటాం కాబట్టి మనకు కొన్ని తెలుస్తుంటాయి చెప్తా ఉంటే. అన్ని కవర్ చేస్తున్నారండి, అన్ని మీరే బాగా చెప్తున్నారండి. మీరు ప్రిపేర్ అవ్వకుండా చూసి చెప్తున్నారో చూడకుండా చెప్తున్నారో అసలు ఎక్కడ బ్రేక్ లేకుండా అంత బాగా చెప్తున్నారండి. లైట్ గా శ్లోకం చూస్తానండి, శ్లోకం అయితే ఇక్కడ చదివేటప్పుడు శ్లోకం వరకు చూస్తున్నాను, మిగతాది ఇంకా చూడకుండా నేను నిన్నట్లాగే చెప్పేస్తున్నా. మీరే ఒక వికీపీడియా అనుకోండి ఇంకంతే. మీరు ఇంకో విషయం గమనించలా, ఆవిడకి ముందు చెప్పలా మనం. అందుకే అదే అంటున్నాను సార్, ముందు చెప్పకుండానే ఇలా చెప్పేస్తున్నారు ఎంత బాగా అని అంటున్నాను. అది ప్రిపేర్ అవ్వకుండానే ఇంకన్నీ మైండ్ లో ఫిక్స్ అయిపోయినాయండి. ఏది కావాలంటే అది చెప్పేయటమే ఏకదాటిగా. చాలా బాగా చెప్తున్నారు. అయ్యో, మీ అభిమానం అదంతా నిజంగానే. నేను కూడా ఆ రాఘవరావు సార్ది ఫ్రీ గురుకుల్లో విన్నాను, కానీ విన్నంత వరకు అన్ని కరెక్ట్ అది అంతా కానీ మళ్ళీ ఇలా చెప్తుంటే సందర్భం వచ్చినప్పుడు అసలు ఏమి చెప్పలేకపోతున్నాను సార్. ఒక్కటి కూడా గుర్తు లేకుండా. అదే వస్తాయి మైండ్ లో రిజిస్టర్ అయిపోతే ఏదో టైంలో బయటకు వస్తాయి అన్ని. ప్రభావతి గారు ఏదో చెప్తారు. నేనైతే భగవద్గీత ఎప్పుడు వినలేదు సార్. పేర్లు అయితే తెలుసు కానీ స్టోరీ మొత్తం అయితే నాకు తెలియదు సార్. ఇప్పుడు వింటుంటే గీత మహాసముద్రం లాగా అనిపిస్తుంది సార్ నాకు. సముద్రమే అసలు, ఎంత అంటే ఇంకా అంత మహాసముద్రం కాదు, 7 సముద్రాలు కలిపితే ఎంతో అంత ఉంటుంది. అవును సార్, అవును సార్, ఇంకా ఎక్కువే ఉంటుంది. పేర్లు అయితే మామూలుగా తెలుసు సార్. మహాసముద్రంలో నావ లాంటిది అంట, గీతను పట్టుకుంటే నావ దాటి సముద్రాన్ని దాటేయచ్చు అంటే. అది
సో రికార్డింగ్ ఆపేస్తున్నాను.